నమస్కారం ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు ఒక ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకుందాం. మన అన్నదాతలైన రైతుల గురించి. నిత్యం మనకు అన్నం పెట్టే రైతులు ఎన్నో బాధలు అనుభవిస్తున్నారు. వారు ఏడాది పాటు కష్టపడి పండించే పంటలను మార్కెట్కి తీసుకొస్తే వాళ్ళకి సరైన ధరలు లభిస్తున్నాయా? వారి శ్రమకు తగిన ఫలితం అన్నది లభిస్తోందా? ఇది మనమందరం ఆలోచించాల్సిన విషయం. ఎంతో కష్టపడి ఎండనక వాననక శ్రమించి వాళ్ళ పంటల్ని చూసుకుని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు మన రైతులు. ఆ పంటలకి తగిన ఫలితం దక్కి వాళ్ళ కుటుంబం చాలా సంతోషంగా ఉంటాయి అని ఎన్నో ఆశలు పెట్టుకుంటారు. కానీ మార్కెట్కి వెళ్ళిన తర్వాత వాళ్ళ కలలన్నీ అడియాసలవుతున్నాయి. దళారుల చేతుల్లో మోసపోతున్నారు. తమ పంటకు తక్కువ ధరలు లభిస్తూ ఉంటే దిక్కుతోచని స్థితిలో నిలబడిపోతున్నారు. రైతులు పండించిన ధాన్యాలను కూరగాయలను మనం మార్కెట్ రేట్కే కొంటున్నాం. కానీ వాళ్ళు పడిన శ్రమకి దక్క ఫలితం దొరకట్లేదు. మనం తిన్న ఆహారం వెనకాల రైతుల కన్నీళ్ళు అలాగే ఉండిపోతున్నాయి. దీనివల్ల ఎంతో మంది వ్యవసాయాన్ని వదిలేస్తున్నారు. రైతులు పెట్టిన పెట్టుబడి కూడా వాళ్ళకి తిరిగి రావట్లేదు. అప్పుల పాలవుతున్నారు. వాళ్ళ పిల్లల భవిష్యత్తు గురించి ఎంతో బెంగ పెట్టుకుంటున్నారు. కనీసం ఒక పూట తిండి కూడా వాళ్ళు నోచుకోలేని పరిస్థితులకి ఎదురవుతున్నారు. భిక్షాటన చేసేవారి కంటే కూడా హీనంగా ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ బాధను ఎవరికి చెప్పాలో ఎలా చెప్పుకోవాలో అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు. మనం కూడా వినియోగదారులుగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. రైతుల నుంచి నేరుగా కొనుగోలు చేసేటట్టు ప్రయత్నించాలి. వారికి మద్దతు తెలపాలి. వారి కష్టాన్ని మనం గుర్తించాలి. రైతులు బాగుంటేనే మనం బాగుంటాం. వ్యవసాయం అభివృద్ధి చెందితేనే దేశం కూడా అభివృద్ధి చెందుతుంది. ఈ విషయం మనం అందరం గుర్తుపెట్టుకోవాలి. నేను చెప్పిన ఈ పరిస్థితుల గురించి మా టీం మెంబర్స్ గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి ఈ తీసుకొచ్చిన వీడియోని చూడండి. పది రకాలు వస్తున్నాయి. కొర్రలు, సజ్జలు, మినుములు, పూలు. అది కానీ కందులే కదా ఉండేది. బ్యాల్ అవి అంటే పగిలినట్టువేనో. అదే మిషన్ కోత. హాయ్ అండి, మనము కర్నూలు మార్కెట్లో మనం ఉన్నాము ప్రస్తుతం. ఇక్కడ కర్నూలు జిల్లా చుట్టుపక్కల గ్రామాల నుండి అనేక మంది రైతులు తమ పంటను తీసుకొస్తారు. తమ పంటకు ఇక్కడ అమ్మకాలు చేసుకునేలా వాళ్ళు ఇక్కడ షాపు యాజమాన్యంతో వాళ్ళు మాట్లాడుకొని వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేస్తారనమాట. ఈరోజు మనము ఇక్కడ వచ్చినటువంటి రైతులకు వాళ్ళు పంటలు వేసే క్రమంలో వాళ్ళ పెట్టుబడులు, వాళ్ళ ఆర్థిక స్థితిగతులు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ ఆదాయము, ఇటువంటి వివరాలన్నీ ఈరోజు మనము వాళ్ళ ద్వారా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు చెప్పండి. నా పేరు రాముడు, శ్రీబెలగల బ్రాహ్మణగడ్డి. ఓకే, ఏ పంట తీసుకొచ్చారు? ఉల్లిపాయ తెచ్చినాం. ఉల్లిపాయ ఎన్ని ఎకరాల్లో పంట ఇచ్చినారు? 3 ఎకరాలు వేసినాం. 3 ఎకరాలు. 3 ఎకరాలు వేసింటే ఇప్పుడు 2 ఎకరాలు పెరిగినాము. 1 ఎకరం ఉంది. ఈ పెరిగిన పంట రేటు గిట్టడం లేదు. కోసే వాళ్ళకి ఆడ 100 రూపాయల ప్యాకెట్, మళ్ళీ వేసుకొచ్చే వాళ్ళకు 100 రూపాయలు,
మళ్ళీ ఇది ఈడ దించే వాళ్ళకి మళ్ళీ కోసి మళ్ళీ కాట వేసే వాళ్ళకి అవల్ల ఫోను గిరడ బస్తకు వచ్చేసి 70 రూపాయలు నష్టం వస్తాయి మాకు. ఇప్పుడు ప్రభుత్వం మీకు సబ్సిడీల విత్తనాలు కానీ తర్వాత ఎరువులు కానీ మందులు కానీ ఇస్తుందా? ఏమి ఇవ్వడం లే. గతంలో ఏమైనా ఇచ్చేదా? గతంలో ఈ 5 సంవత్సరాలకు ముందు అయితే ఇచ్చినారు, ఇప్పుడైతే ఏమి ఇవ్వడం లే. అంటే అప్పుడు ఉన్న తెలుగుదేశం అప్పుడు ఇచ్చినారు, ఈ జగన్ వచ్చిన తర్వాత ఏమి ఇవ్వలేదు. ఇప్పుడు ప్రభుత్వం ఇంకా ఇప్పుడు ప్రభుత్వం ఇస్తామంటున్నారు కానీ స్టాక్ లేదు, అవి లేదు, ఇవి లేదు అని వాళ్ళు ఆఫీసర్లు సరిగా ఆన్లైన్ లో ఇది ఎక్కదు అది ఎక్కదు అని డిగ్గింగ్ చేస్తున్నారు అనమాట. వాళ్ళు సబ్సిడీ విత్తనాలు ఇవ్వడం వల్ల మీకు మంచి ఎంత లాభం? సబ్సిడీ విత్తనాలు ఇస్తే మాకు ఒక రైతుకి 4-5 వేలు మిగులుతాయి. సబ్సిడీ విత్తనాలు ప్రభుత్వం ఇవ్వడం వల్ల రైతుకు వచ్చేసి ఎకరమైన 3 వేలు మిగులుతాయి మాకు. ఏదో కూలీలకు ఇళ్ళకి వస్తాయి. అవే దుడ్లు మళ్ళీ సపరేట్ కొనాలంటే ఇంకొక 10,000 ఎత్తుకొస్తుంది మాకు. ఇప్పుడు ప్రైవేట్ కంపెనీ విత్తనాలే వాడుతున్నారు. ప్రైవేట్ కంపెనీ విత్తనాలు అంగల్లో తెచ్చినట్టు తెచ్చుకుంటాం, వేస్తాం. ఒకటి బాగుంటుంది, ఒకటి బాగుండదు. కొన్ని విత్తనాలు ఏ కంపెనీ విత్తనాలు వాడుతున్నారు? కంపెనీ సామాన్యంగా అంటే జిందాల్ విత్తనాలే వాడుతున్నాం. జిందాల్ విత్తనాలు వాడుతున్నారు. దానికోసం ఎంత ఖర్చు వస్తుంటది ఇప్పుడు మీకు? మాకు ఒక ఎకరకు వచ్చేసి ఉత్త విత్తనాలు 6,000 వస్తుంది ఒక ఎకరకు. ఒక విత్తనాలే. మళ్ళీ వాటికి కలుపు, మందు కొట్టడము, నీళ్లు కట్టడము అవి 3,000 వస్తుంది. ఉత్త విత్తనాలే 10,000 వస్తుంది. ఎరువులు ఏ వాడుతున్నారు? ఎరువులు నాటు అది వచ్చేసి ఒక 40,000 వస్తుంది. 40,000 40,000 50,000 అయ్యా. అవి కోసుకొని ఇక్కడికి వస్తాలకి 90,000కి తక్కువ రాదు. ఇంటికి పోతాల కమిషన్లు లెక్కేసుకుంటే 1,00,000 వస్తుంది. ఎకరికి మందులు ఏ వాడుతుంటారు? మందులు 20 వేస్తాము ఉల్లిపాయకి, ఎందుకంటే అది పొటాష్ ఎలా పొటాష్ చేసి చచ్చిపోతుంది, మురుగుతుంది. 20 14 35 14 మనకి 14 00 14 అట్లాంటి వాడుతుంటాం. ఎంత ఖర్చు రావచ్చు దానికి? అవి సంచి 1810 1820 తీసుకుంటారు. ఇంటికి చేరపాటికి మళ్ళీ దానికి సంచి 30 రూపాయలు ఆటో కూడా తీసుకుంటాడు. ఈడ 1830 తీసుకున్నా ఏసోడు 5 తీసుకుంటాడు. మొత్తం ఇంటికి పోతా 2,000 వస్తుంది సంచికి మాకు. ఇప్పుడు ఈ ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎంత వచ్చింటాయి అటు నుంచి? మీరు ఇప్పుడు మాకు 30 కిలోమీటర్లు ఉంది మా ఊరికి, కర్నూలుకి. దీనికి ఒక సంచికి వచ్చేసి 70 రూపాయలు తీసుకుంటారు ఒక సంచికి. గ్రేడింగ్ చేసేస్తే 30 రూపాయలకు సంచి తీసుకుంటాడు. ఎన్ని సంచులు ఉంటాయి మొత్తం వేసుకొచ్చినట్టు? మాకు మొత్తం వేసుకొచ్చే 150 సంచులు. 150 సంచులు. మరి ఇక్కడ ఏమన్నా షాపుల యజమానులు ఏమన్నా మీకు అడ్వాన్స్ ఇస్తారా మీకు పంటను తీసుకొచ్చేందుకు? అది ఏమన్నా కొంచెం రికమెండేషన్ డబ్బుండి ఉన్నవాడు అప్పుడప్పుడు పరిచయం ఉన్నవానికి అయితే ఇస్తారు, లేకుంటే ఏమి ఇయ్యరు. కొంతమందికి అయితే అడ్వాన్స్ ఇస్తారు. వాళ్ళకి వడ్డీతో వసూలు చేస్తారు. ఇక్కడ దొరికినప్పుడు 2 రూపాయల వడ్డీ వసూలు చేస్తారు. వీళ్ళకి 2 రూపాయల వడ్డీ వేయాలా, మళ్ళీ కమిషన్ నోటుకి 4 పైసలు 6 పైసలు కమిషన్ తీసుకుంటారు. ఇప్పుడు అడ్వాన్స్ ఈ షాపుల యజమానులతో అడ్వాన్స్ తీసుకున్న రైతుల పరిస్థితి, తీసుకొని రైతుల పరిస్థితి ఎలా ఉందంటారు? తీసుకున్న రైతుల పరిస్థితి అటుకే ఉంది, తీయని వాళ్ళు అటుకే ఉంది. ఎందుకంటే వాడు ఆడ తెచ్చుకుంటాడు, ఇప్పుడు ఈడ వాడకుండా తెచ్చుకొని ఆడ తెచ్చుకుంటాడు, వాడిని కట్టాల్సిందే. ఈడ తీసుకున్నాడు ఈడ కట్టాల్సిందే. ఎవడేమీ లేదేం లేదు. ఏదో అప్పట్లో మెలిగిన వాళ్ళే బాగుపడింది. ఇప్పుడైతే కూడా 10 రూపాయలు కూడా సంపాదించుకునేవాడు ఏం లేదు. అన్నం తినకపోతే ఇన్నాళ్ళు 70 రూపాయలు ఇచ్చేవాడు ఇప్పుడు 100 రూపాయలు హోటల్లా. 20 రూపాయలకి ఉగ్గాని పది తినే వాళ్ళం ఇప్పుడు 30 రూపాయలు కట్టాల. అంటే హోటల్లో భోజనం ధరలు పెరిగినాయి కానీ మా రేట్లు పెరగలే. తర్వాత మీరు పంటలు వేసే క్రమంలో ఈ కల్తీ విత్తనాలు గాని, కల్తీ ఎరువులు గాని, కల్తీ మందులు గాని ఇటువంటి దానికి ఏమన్నా మీరు ఇటువంటి సమస్యలు వచ్చినా మీకు? దండి వచ్చే వాళ్ళు పట్టించుకున్నారు. మాకు అక్కడ నుంచి వచ్చినట్టు ఇస్తున్నాం, మేము ఏం చేయాలా అంటారు. ఒకవేళ మా బొడికాలం కొంచెం గట్టిగా అడిగితే మా ఎక్కడికట్ట రావకంటారు. అంటే మందులు కల్తీ ఉన్నాయంటే కానీ మా రావకంటారు. మరి అటువంటి వాళ్ళపైన ఏమైనా అధికారులు ఏం చర్యలు తీసుకోవడం లేదా? ఏం చేస్తారు? నీ రైతు కదా, నువ్వే సరిపుచ్చుకొని పోవాలా. లేకుండా నువ్వు మా మీద కంప్లీట్ చేసేంత పని అంతా పొలిటికల్ వ్యాపారం చేస్తున్నారు. ఏం మాట్లాడకుండా వాళ్ళతో గొడవ పెట్టుకునే వాళ్ళు ఊపుకుంటేది మేలు కదా.
అని ఊకున్నాం. ఇంకా ఎవరు ఎట్లయినా పోయినా మన విషయం అయితే చూసి వెనుకొచ్చేది, లేకుంటే ఇంకా వెళ్ళిపోతే పోయేలా మనకి ఇబ్బంది ఉన్నప్పుడు కొంటాం. ఇంకా గతి మతి లేక అంతకు తప్ప ఏం వెలిగేది లేదు, చేసేది లేదు, వాళ్ళతో మాట్లాడేది లేదు. మా తిప్పలు మేము పడి ఇంకా ఏం బాధపడుతున్నామో ఏం లేదో ప్రభుత్వము రైతు బజార్లను ఏర్పాటు చేసింది కదా, మరి అక్కడికి వెళ్ళి మీరు వ్యాపారం చేయడానికి అవకాశం ఉండదా? అది కూడా చేస్తే వాళ్ళు 10 రూపాయల కమిషన్ తీసుకుంటారు కాయగూరలకి. అట్లా కూడా అది కూడా 500-600 పెడితే కూలోడు రాడాడ. ఈడకు వస్తేనా ముగ్గురు కలిసి ఒక మిరపకాయల సంచి 60 కేజీల సంచి ముగ్గురు కలిసి చేస్తారు. వాళ్ళకి 1500 ఇలా. ఈడ చూస్తే మాకు 1200 పోతుంది, 300 నష్టం వస్తుంది. అది కూడా వదులుకోవడం. మరి ఇప్పుడు మన ప్రభుత్వాలు రైతులు ఇన్ని కష్టాలు పడుతున్నారు కదా, మరి ప్రభుత్వాలు మీకోసము ఎటువంటి కార్యక్రమాలు చేపడితే బాగుంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం ఒక రైతుకు తప్ప ఎవరికి ఏమి రాదు, సబ్సిడీ కానీ అవి కానీ. రైతు అయితే భూములను వాళ్ళ దేవుడు కబ్బులు చెప్తారు కాబట్టి ఒక రైతుకే ఇలా ఏమైనా సబ్సిడీ ఇవ్వాలంటే ఏదైనా ఇవ్వాలంటే కూడా రైతుకి పని సేద్యం చేసేవానికి వృద్ధాపించడం కూడా ఇవ్వాలి, కష్టం చేస్తాం. ఓకే ఎవరికి అంటే 500 కూలి తెచ్చుకొని పొద్దున పోతాడు, పనికారం పథకం కింద గెలుపుతాడు, వస్తాడు, ఆడ 400 తీసుకుంటాడు, మళ్ళీ 4000 రూపాయలు వాళ్ళకే పింఛన్ ఇస్తున్నాడు ఆ ఓట్ల కోసం. ఆ నష్టాలు కూడా మన ఎత్తి వినేస్తారు. వద్దంటే కూడా మా శనకాడ కాలువ చేయకుండా కూడా తీసుకొస్తారు. అది కూడా పనికారం పథకం కూడా నష్టమే. అదే ఊరికేం బాగా చేస్తారు ఆఫీసర్లు. రైతుకి అదే పనికారం పథకమే రైతుతో వచ్చి పని చేసే దాన్ని 200 ఇస్తే కూడా 300 ఇస్తాం కదా. అంటే ఇక్కడ పనికి ఆహార పథకంలో గానీ అవినీతి జరుగుతుంది. మళ్ళీ రైతుకు ఒక్కరు పని చేయడం లేవాళ్ళు, మళ్ళీ ఆఫీసర్లు వస్తారు. ఆ కొండ కడుగు షెడ్ కొట్టుకో, అది చెట్టు కొట్టేది లేదు, పిట్టు కొట్టేది లేదు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మరి రైతుల కోసము ఏమి ముందు ఎటువంటివి చేస్తే రైతులు బాగుపడతారు అని చెప్పి మీ అభిప్రాయం? అంటే చంద్రబాబు నాయుడు అయితే ఇంట్రెస్ట్ మంచి చేయాలా అంటే ఇట్లాంటి పద్ధతులు చేయాలా. ఏం చేయాలా? పనిహారం పథకం ఒక రైతు దగ్గరే రైతుకే పని చేయాలి వాళ్ళు. ఇప్పుడు నాది పని ఉందనుకో, మనం పోయి ఆడ ఆఫీసర్ వచ్చి మన చేనులో వచ్చి చూసుకుంటే మేము ఎంత మంది ఉండేది మేమే చెప్తాం దానికి. వాళ్ళకి నువ్వు ఎంత ఇస్తావు మిగిలినది కూడా వాళ్ళు మాట్లాడుకుంటాము, చేస్తాము. వాళ్ళు అసలు మాకు చెప్పకుండానే వాళ్ళు పని చేసేటప్పుడు ఆ పనికి చేయకూడదు అట్లాంటి పనులు. ఒక పనికారం పోతే రైతు కన్నా చేయాలి, లేదంటే గవర్నమెంట్ రోడ్ వేయాలా. అది గవర్నమెంట్ కన్నా మిగిలితే రస పట్టుకొని పోతాం. అంతేగాని గట్లు తోగడము, మిట్టలు తోగడము అట్లాంటి మంచిది కాదు, చేయకూడదు అవి. ఇంకా కొన్ని ఉన్నాయి, ఇప్పుడు వృధా పింఛన్లు ఇస్తున్నారు. అది ఒక సేద్యం చేసిన వానికి చిన్నకర రైతుకి ఇయ్యాల. అది ఓకే ఎవరికంటే ఎవరికి 50 ఏళ్ళ వానికి 40 ఏళ్ళ వానికి ఇస్తే ఏం ప్రయోజనం ఉంది? అది వాళ్ళే నడలేరా, చేయలేరా? మరి తప్పు కదా. ఇప్పుడు 60 ఏళ్ళు నువ్వు ఎంత పెడతావు పెట్టు, టైం నేనైతే వద్దాను, వాళ్ళకు కూడా ఇవ్వాల. అట్లాంటి పద్ధతులు నేర్చాలా. అట్లాంటి పద్ధతులు మీరు కూడా పోయి, మీరు విలేకరులు కాబట్టి ఇట్లాంటి పద్ధతులు చేపిస్తే మీకు కానీ పుణ్యం ఉంటుంది. సరే, ప్రభుత్వాలు వేరే వాళ్ళకి ఏవైతే సంక్షేమ పథకాలు పెట్టినారో అందరికంటే ఎక్కువగా ఫస్ట్ ప్రాధాన్యత రైతుకు ఇవ్వాలని చెప్పి మీరు చెప్తున్నారు. అది రైతుకి ఇవ్వాల. ఎందుకంటే భగవంతుడు మాకు దేవుడు మరి వాన పడేది కానీ నష్టం వస్తుంది కాబట్టి దాన్ని మీరు దృష్టిలో పెట్టుకొని ఒక రైతుకే ఫేమస్ చేయాలి. కానీ కూలోనికి ఏం నష్టం వస్తుంది అని చెప్పని మీరు ఇస్తారు కాబట్టి దాన్ని కూడా దృష్టి పెట్టుకుని వాళ్ళకు కూడా వేయండి వద్దనము. దాన్ని దృష్టి పెట్టుకుని ఇవ్వాలి మీరు. దాన్ని ఎవరు ఇలా సచివాలయంలో సిబ్బంది ఏ పని చేయడం లేదు. వాళ్ళు హాయిగా నిండా కూసుకొని తింటారు, చెల్లి చూసుకుంటూ ఉంటారు. ఇట్లా వాళ్ళ మీద దృష్టి పెట్టాలా. వాళ్ళ ముందర పని చేస్తామంటే వాళ్ళని పెట్టుకున్నారు, లేకుండా డిస్మిస్ చేయాలి అంతే. ములాది ఉండకూడదు వాళ్ళని. ఆడో ఎంఆర్ఓ ఆఫీసులో పోయినా పని చేసుకుంటుండే. ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్కి పోతే మీరు సచివాలయం వాళ్ళతో చెప్పుకోపోంటారు. వాళ్ళు పోయి అడిగితే వాళ్ళు అసలు పలకరు. వాడిని అడిగితే వీడిని అడుగుంటాడు, వీడిని అడిగితే వాడిని అడుగుంటాడు. ఇప్పుడు మీ గోనగల్లో బెలగల్ మండలం, ఇప్పుడు బెలగల్ మండలం నుంచి ఎంతమంది రైతులు వచ్చినారు? మనం 5 మంది వచ్చుంటాము. కొంతమంది. ఓకే, విన్నారుగా బెలగల్ మండలం రైతు ఏం చెప్పారో. ఇప్పుడు కంది పంట వేసే రైతుల వద్ద మనం ఉన్నాము. మరి కంది పంట వేసే రైతుల వాళ్ళ కష్టాలేదో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్న, మీ పేరన్నా? నా పేరు పరమేశ్. పరమేశ్, ఏ ఊరు? పీకోటకొండ. పీకోటకొండ ఏ మండలం? దేవనకొండ మండలం. దేవనకొండ మండలం. ఏ పంట తీసుకొచ్చారు ఇక్కడ? ఇది శనగ కందుల పంట తీసుకొచ్చాను. కందులు ఎన్ని ఎకరాలు వేస్తారు పంటలు? కంది పంట కంది పంటన ఒక 2 ఎకరాలు వేసా. 2 ఎకరాలు వేస్తారు. 2 ఎకరాలు వేస్తారు. ఎంత ఖర్చు వచ్చింది?
2 ఎకరాల పంటకి దీనికి దాదాపు అంటే ఒక 20,000 దాకా వచ్చేటది 20,000 దాకా 2 ఎకరాల పంట. 2 ఎకరాల పంటకి. ప్రభుత్వం ఏమన్నా మీకు సబ్సిడీ విత్తనాలు కానీ తర్వాత ఎరువులు కానీ మందులు కానీ ఇటువంటివి ఏమైనా అందజేస్తుందా? ఏమీ ఇలా గతంలో ఏమైనా ఇచ్చేవాళ్ళ? గతంలో కూడా ఇవ్వలేదులే. గతంలో కూడా ఇవ్వలేదు. అంటే ధరలకైతే ఇస్తున్నారు. మనం ఇప్పుడు బయట ఎరువులు ఎంత కొంటాము దాన్ని బట్టి ఒక 100 రూపాయలు 50 రూపాయలు తక్కువ అంతే. ఇప్పుడు మీరు వీడికి ఎన్ని ఎకరాల పంట తీసుకొచ్చినారు? ఇక్కడికి మామూలుగా 2 ఎకరాల పంట. 2 ఎకరాల పంట ఎన్ని క్వింటాలు వచ్చి ఉంటుంది? ఎన్ని నుంచి 6 ప్యాకెట్లు అయింది. 6 ప్యాకెట్లు అంటే 3 క్వింటాలు. 3 క్వింటాలు. 3 క్వింటాలకు మీ పెట్టుబడి ఎంత పెట్టుబడి ఉంటుంది? మొత్తం ట్రాన్స్పోర్టు రాకపోకలది కానీ తీసుకోవడానికి పంట మీ గ్రామం నుంచి ఇక్కడ పంట తీసుకురానికి అన్ని ఖర్చులు కలిపి ఎంత అవుతుంది మీకు? 10,000 దాకా వచ్చి 10,000 దాకా వచ్చి ఉంటుంది. మీకు ఇక్కడ గిట్టుబాటు ధర లభిస్తుందే? ఇక్కడికైతే 6,000 పోతుంది ఇప్పటికి ప్రస్తుతానికి. 6,000 క్వింటానికి 6,000. 3 క్వింటాలు. 3 క్వింటాలు అంతే. అంటే మీరు పెట్టుబడికి కొంత లాభం వస్తుంది అంతే. ఎక్కడ తక్కువ వస్తలేదు. పంట వచ్చిన కాడికి గిట్టుబాటు ధరలు వస్తున్నాయి. ఇప్పుడు కూడా నష్టమే, కాకపోతే పంట వచ్చేది బాగుండు, పంట లేకపోయా మందులు అందడానికి సరిగ్గా కొట్టలే. ఎలా ఉన్నాయి వర్షాలు? ఎలా ఉన్నాయి వర్షాలు? బాగానే ఉన్నాయి ఇప్పటికి. ఇప్పటి వరకు అయితే బాగానే ఉన్నాయి మీ పంటకి అయితే. తర్వాత వచ్చేసి ప్రభుత్వం నుండి రైతులకి ఎటువంటి సహకారం ఉంటే బాగుంటుందని చెప్పి మీరు కోరుకుంటున్నారు? గిట్టుబాటు ధరలు ఉంటే బాగుంటుంది రైతులకి. మార్కెట్ ధరలు భూ పంటానికి ఎరువులు కొద్దిగా తగ్గిస్తే, మందులు తగ్గిస్తే కూడా బాగుంటుంది. సబ్సిడీ ఇస్తే బాగుంటుంది. అందుకోసం మనం కోరుకునేది ప్రభుత్వాన్ని వేయగోకలేదు. అవునండి. మీకంటే మీరు పెట్టుకున్న పెట్టుబడికి సరైన పంటలకి గిట్టుబాటు ధర కావాలా, అట్లే సబ్సిడీలో విత్తనాలు మందులు ఇవన్నీ కావాలంటారు. మందులు కానీ ఇదే మీరు ప్రభుత్వం నుంచి కోరుకునేది. రైతు భరోసా ఏమైనా వస్తున్నాయా? రైతు భరోసా వేస్తామన్నారు, వేస్తలే పడలే. రైతు భరోసా వస్తే ఇంకొంచెం బాగుంటుంది రైతులకి. రేపు నెల వచ్చే నెల దుబ్బుతున్నాం అన్నమాట ప్రభుత్వం. అంతే. ఓకే అన్న, మీ పేరన్నా? మాసూమ్. ఏ గ్రామం? డోన్ కొత్తపల్లె. ఏ పంట తీసుకొచ్చారు? కంది పంట తీసుకొచ్చారు. మొత్తం ఎన్ని ఎకరాల్లో వేసినారు కంది పంట? 2.5 ఎకరా. 2.5 ఎకరా. 2.5 ఎకరాకు కంది పంటకు మీకు ఎంత ఖర్చు వచ్చింది? 30,000-40,000. 30,000-40,000 వచ్చింది. పొట్లానికి, మందులు వేసేకి, బాడిగలకి అన్నీ. 30,000-40,000. మొత్తం ఎన్ని క్వింటాలు వచ్చింది? ఇంకా 20 ప్యాకెట్లు అవుతాయి. 20 ప్యాకెట్లు. 10 క్వింటాల వరకు వస్తుంది. 10-12 క్వింటాల దాకా వస్తుంది. ఇక్కడ గిట్టుబాటు ధర వస్తుందా మీ పంటకి? గిట్టుబాటు వేస్తుంది ఎవరు చూసినారు. సరే, మీరు పెట్టుబడి అయితే 30,000-40,000 పెట్టినారు. ఓకే, ప్రభుత్వం నుంచి మీకు ఎటువంటి సాయం అందితే బాగుంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? అందుగా వర్షాలు బాగా వస్తే పర్వాలేదు రకం పంట, లేకపోతే దిగుబడే. ప్రభుత్వం మీకు ఎటువంటి సపోర్ట్ చేస్తే బాగుంటుంది? ఎట్లింత డబ్బులు అప్పుడింత నష్టపరిహారం చేస్తే బాగుంటుంది. ప్రభుత్వం వేస్తే బాగుంటుంది. ఓకే. భాష ఏ గ్రామం నుంచి వచ్చినారు? కోటకొండ. ఏ మండలం? దేవనకొండ మండలం. ఎన్ని ఎకరాల్లో కంది పంట వేసినారు? 2 ఎకరాలనా? 2 ఎకరాల్లో. ఎంత పెట్టుబడి పెట్టింటారు? 2 ఎకరాలు పెట్టుబడి అంటే జున్నుకే దాదాపు అంటే 3,000 లెక్క. ఎకరాకి 12,000 ఏమైంది పోయడానికి. ఎంత దాదాపు అంటే సుమారు ఖర్చు 30,000 దాకా వచ్చుతాయి. 30,000 దాకా వచ్చుతాయి. మరి మీరు పెట్టిన పెట్టుబడికి ఇట్లా మార్కెట్లో గిట్టుబాటు ధర వస్తుందా? లేదన్న, అసలుకే లేదు. గిట్టుబాటు ధరలు లేవు. దాదాపు అంటే 8,400 రేటు ఉండేది. ఇంకా ఇప్పుడు కన్నా 6,000 వచ్చేసింది. ఇప్పుడు 6,000 వచ్చిందంటే అది 6,000 కూడా పోతుందో లేదో తెలియదు. అంటే మీ పంటల రేట్లు రోజు రోజుకు తగ్గుతున్నాయి. 8,400 కాటికి ఉండే, అటువంటిది కానీ పూర్తి డౌన్ అయిపోయింది. ఇప్పుడు 6,000 అని చెప్పి తెచ్చినాము. అది ఎంత పోతుందో మళ్ళీ అంచారికి తెలుస్తుంది. 1 గంట దాదాపు తెలుస్తుంది. గిట్టుబాటు ధరలు అయితే లేవనా, చాలా భారీగా ఇబ్బంది ఉన్నాయి. పెట్టుబడులు ఎక్కువ అయిపోయినాయి, ధరలు గిట్టుబాటు ధరలు తక్కువ అయిపోయినాయి. రైతుకి ఇబ్బంది.
ప్రభుత్వం ఎటువంటి సహకారం అందిస్తే బాగుంటుంది మీకు? గిట్టుబాటు ధరలు పెంచితే బాగుంటుంది. ఇంకా ఇంకా రైతు భరోసా ఇటువంటి కూడా కొంతమందికి ఫలం ఎక్కువ ఉందని చెప్పి వేస్తలేరు, తీసేస్తున్నారు. పడతలేవు సరిగ్గా అసలుకి. గత సంవత్సరంలో అయితే కొద్దిగా పడుతుండే, మన ఇంట్లో పండుకున్న కూడా వచ్చి అకౌంట్లో డైరెక్ట్ వేస్తున్నారు. ఇప్పటికైతే మనకైతే ఇబ్బందిగా ఉంది ప్రభుత్వం నుండి. గిట్టుబాటు ధరలు లేవు, రైతు భరోసాలు పడతలేవు, అటువంటివి ఏమీ లేవు సార్. ఈ సబ్సిడీ ఏమైనా విత్తనాలు కానీ అటువంటివి ఏమైనా వస్తున్నాయా? అవి వస్తున్నాయి. దాంట్లోపైన కూడా బాగానే ఇది లంచాలు తినడం అట్లా ఇట్లా కూడా అది కూడా బాగానే ఉంది. అంటే ఏ విధంగా లంచాలు తీసుకుంటుంటారు? ఇప్పుడు ఓ చోట సంచి 1700 తీసుకున్నారు, ఓ చోట 1750 తీసుకున్నారు మన సచివాలయంలోనే. అవి కొంచెం లంచమే కదన్నా, అటువంటి కూడా చేస్తున్నారు. అంటే సచివాలయంలో కొందరు అవినీతికి కానీ పాల్పడుతున్నారు, దాన్ని పాల్పడుతున్నారు. తెచ్చుకున్నా నేను 1600 తరగతి తెచ్చుకున్నా, 1750 తరగతి తెచ్చుకున్నా 2 సచివాలయాల్లో. అవి అవినీతే కదా. ఇంకా సరే, ప్రభుత్వానికి మరి మన జిల్లా ఉన్నతాధికారులకు వాళ్ళు ఏం చేస్తే బాగుంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ఏదైనా రైతుకి గిట్టుబాటు ధరలు, సబ్సిడీలు అయినా ఎరువు మందులుగా బస్తాలు కొంచెం మందు రేటు తగ్గిస్తే రైతు ముందుకు పోయి పెట్టుబడి పెట్టడానికి సిద్ధాంతం గట్టిగా ఉంటాడు. వర్షం వచ్చినా ఎన్న పంటలు పండితే గిట్టుబాటు ధరలు రైతుకి బాగుంటుంది. కాకపోతే ఇంకా అంతే. ఇంకా విన్నారుగా, కంది పంట రైతులు వాళ్ళు ఎటువంటి ఇబ్బందులు పడుతున్నారు, ప్రభుత్వం వాళ్ళకు ఎటువంటి సపోర్ట్ చేయాలా అనేది వాళ్ళ అభిప్రాయాలనే మనము తెలుసుకోవడం జరిగింది. ఇప్పుడు మొక్కజొన్న పంట వేసిన రైతుల వద్ద మనం ఉన్నాము. మరి మొక్కజొన్న పంట వేసే క్రమంలో వాళ్ళు ఎటువంటి కృషి చేసినారు, వాళ్ళకు పెట్టుబడి ఎంత వచ్చింది, వాళ్ళకు ఆ పెట్టుబడికి తగ్గట్టు గిట్టుబాటు ధరలు వస్తున్నాయా లేదా వాళ్ళ నుంచి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? ఎల్లయ్య. ఏ పంట తీసుకొచ్చారు? మొక్కజొన్న. ఏ ఊరు నుంచి వచ్చారు? దేవనూరు. ఏ మండలం? మిడ్తూరు మండలం, దేవనూరు. ఎన్ని ఎకరాల్లో పంటలు వేసినారు? వేసింటి నీళ్ళు వేసింటి, దండిగా పంట గిట్టలే, మందులు వేస్ట్ అయినాయి. అంత నీళ్ళు లేక నీళ్ళు బోర్లు ఎండిపోవడం, మొక్క సరిగా గింజ పెద్దగా రాకపోవడం, సన్న గింజ వచ్చి ఆ రకంగా వచ్చింది మొక్కజొన్న. ఎన్ని ఎకరాల్లో పంట వేసినారు? నీళ్ళు 8 ఎకరాలు వేసింటి. 8 ఎకరాలు. ఈరోజు ఎన్ని ఎకరాల్లో పంట తీసుకొచ్చారు? ఎంత ఈరోజు అర్ధ ఎకరం, 3/4 ఎకరది. 3/4 ఎకరా. ఈ 8 ఎకరాల పంటకు మీకు పెట్టుబడి ఖర్చు ఎంత వచ్చింటుంది? ఖర్చు మస్తు వచ్చింది. ఇంకా అదైతే గుర్తులేదు. మనం చదువుకుంటే ఒక రాసి పెట్టుకుందాం, గుర్తులేదు. తెచ్చడం పెట్టడం అది. మొక్కజొన్న పంట లాభదాయకంగా ఉందా మీకు? వర్షాలు బాగుపడి బోర్ నీళ్లు ఉంటే వర్షాలు లాభదమే. పంట 40 క్వింటాలు 35 క్వింటాల వరకు వస్తుంది ఎకరాకి. అన్ని బాగుండాలి సౌకర్యంగా. అవి కొంచెం మాత్రం తప్పించిందంటే లాభం లేదు. ఈసారి వర్షాలు ఎలా ఉన్నాయి? మనం ఎటు తెస్తాం ఇప్పుడు వరకు వర్షాలు ఎలా ఉన్నాయి? ఇప్పుడు వరకు కొంచెం పత్తులకు బాగుంది, బాగున్నాయి. ఇంకంతే ఏ మొక్కజొన్న మళ్ళీ వేసినాం, మగ్గుతున్నాయి. మొక్కజొన్న పంట లాభదాయకంగా ఉందంటారా? ఇప్పటికైతే లేదు, ఈ సంవత్సరం అయితే లేదు. నీళ్ళు అయితే బాగుంది మొక్కజొన్న పంట. ప్రభుత్వం ఏమైనా సబ్సిడీ విత్తనాలు కానీ, ఎరువులు కానీ, మందులు కానీ అటువంటివి ఏమన్నా? ఎరువులు ఏమి వేయలేదు. మొక్కజొన్న విత్తనాలు కూడా ఇచ్చింది. మొక్కజొన్న విత్తనాలు ఇచ్చినారు సబ్సిడీగా. ఎరువు లేదు. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇవ్వకుంటే మీకు భారం ఎంత ఉంటుంది మీ మీద? భారం ఎంత అంటే కింద ఒక ప్యాకెట్కి వచ్చేసి సుమారు పడుతుంది సార్. అది నీళ్ళు సబ్సిడీ చాలా తక్కువైంది. ఈ సంవత్సరం ఇవ్వలేదు. ఈ సంవత్సరం సబ్సిడీ విత్తనాలు ఇవ్వలేదు. సొంతం బ్లాక్ పెట్టి కొనుక్కొచ్చుకున్నాం. సరే, ప్రభుత్వం మీకు ఎటువంటి సాయం చేస్తే బాగుంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? ప్రభుత్వం ఎటువంటి సాయం అంటే మనం ఎవరు చెప్తాం అబ్బా. మనం మసుగు కోరికలు ఉంటాయి, కోరికలు పడే వాళ్ళు ఇచ్చారా? ఇవ్వలేరు. మనం ఎవరో ఇంటనే మనం టైం చేసి చెప్పలేము. ప్రభుత్వం ఎంత చూడాలంటే ఏడవుతుంది కాదు. ఏమైనా గిట్టుబాటు ధర, ఏమైనా ప్రభుత్వం నుండి గిట్టుబాటు ధర ఏమైనా ఆశిస్తున్నారా? ఆశిస్తే ఏం లేదు. ఇంకా అందరం ఇప్పుడు ధర పైన మనం ఏం చేయడం. రేట్ అయితే పెంచితేనే బాగుంటుంది. రేటు పెంచకుంటే ఏం గిట్టది రైతు గురించి అయితే. చెప్పండి. తెగదడ్డి రామంజని. ఏం పేరు? తెగదడ్డి రామంజని. రామాంజని. ఏ ఊరు? తెగదడ్డి కృష్ణగిరి మండలం. మాకు గిట్టుబాటు ధరలు ఇస్తే మేము ఏం ఆశ. మీరు మార్కెట్ కి ఏ పంట తీసుకొచ్చారు? ఉల్లి బుడ్డలు తెచ్చినాం. ఉల్లి బుడ్డలు, వేరుశనగ విత్తనాలు. ఓకే. ఇప్పుడు ఎన్ని ఎకరాల్లో ఉల్లిగడ్డ వేసినారు, ఎన్ని ఎకరాల్లో వేరుశనగ పంట వేసినారు? ఒక 2 ఎకరాలు ఉల్లిగడ్డ వేసినాము, 4 ఎకరాలు బుడ్డలు వేసినాం. ఇప్పుడు ఉల్లిగడ్డ ఎన్ని ఎకరాల పంట తీసుకొచ్చినారు ఇక్కడికి? 1 ఎకరా తెచ్చినాం. 1 ఎకరా.
ఎకరా వచ్చేసి మాకు ₹1,00,000 ఖర్చు వస్తుంది. ఒక ఎకరం మొత్తం నాటు వచ్చివే, కలుపులు వచ్చివే, ఎరువు మందులు వచ్చివే, మార్కెట్ చేర్చాక ఇటుక చేర్చడానికి మాకు ₹1,00,000 ఎకరాకి ₹1,00,000 ఖర్చు వచ్చింది. ఇప్పుడు కృష్ణగిరి మండలం నుంచి ఇక్కడికి తీసుకురానికి ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎంత ఉంటాయి? ప్యాకెట్ కి ₹70 వచ్చింది ఖర్చు మీకు ఒక ప్యాకెట్. అంటే ₹1,00,000 పెట్టుబడి పెడితే మాకు పండింది మాకు ఎకరాకి ₹1,00,000 ఈజీగా వస్తుంది. ఇంకా నార పోసి నాటి మార్కెట్ చేర్చలకి కోత కూలీలు వచ్చిపోయా, నాటు కూలీలు వచ్చిపోయా అన్ని. వేరుశనగ పంట ఎన్ని ఎకరాలు వేసినారు? వేరుశనగ పంట వచ్చేసి కింటం 12,000 కింటం తెచ్చింది. ఎన్ని ఎకరాలు వేసినారు? 4 ఎకరాలు వేసినాం. 4 ఎకరాలు. 4 ఎకరాల్లో మరి ఎన్ని క్వింటాలు వచ్చింది పంట? 4 క్వింటాలు విత్తనాలు, మామూలు భూములు మందులు జలాల బాడి ఎకరాకి అవి కూడా 40,000 వరకు వస్తుంది. వేరుశనగ పంటకి ఎకరాకి 40,000 వస్తుంది. 4 ఎకరాలు వేసినారు. 4 అంటే దాదాపు 2 లక్షల దాకా ఖర్చు పెట్టినాం. మాకు పెట్టినట్టు కూడా వెనక్కి తిరిగి రావడం. ఇప్పుడు వేరుశనగ పంట ఇప్పుడు ఎన్ని ఎకరాల పంట తీసుకొచ్చినారు? 1 ఎకరా తెచ్చినాం. 4 ఎకరాలలో 1 ఎకరా తీసుకొచ్చినా 3 ఎకరాలు నిలువ ఉంది. ఇప్పుడు మీకు వేరుశనగ పంటకి బయట మామూలుగా మీరు వేరుశనగలకి బయట ఉన్న ధరకి ఈడ మీకు మార్కెట్ లో వచ్చే ధరకు తేడా ఏమైనా ఉందా? తేడా దండిగా ఉంది. బయట ఎంత ధర వరకు ఇక మార్కెట్ ఎంత ధర వరకు? మాము ఆటికి ఇటుకి సగం రేటు కూడా రావడంలే మాకు. 5-6 వేలు కానీ బుడ్డలు పోవడంలే మాకు. ఒక 8,000 7,000 పైన 8,000 పోతే బుడ్డలు మాకు గిట్టుబాటు ధర ఇచ్చినట్టు ఉంటది రైతుకి. మీ ఆడ 4,000 5,000 అట్లా బుడ్డల్ని బట్టి పోతున్నాయి. ఇప్పుడు ఇత్తనాలకు ఎంత ఖర్చు పెట్టింటారు? ఇత్తనాలకు ఇంకా 12,000 కింటాం. 12,000 ఇత్తనాలు వాడుతున్నారు. అది ఒంగోలు ట్యాక్ అని అవి వేసినాం. ఒంగోలుకి పోయి తెచ్చినాం అనమాట. ఎంత ఖర్చు వస్తుంది ఇత్తనాలకి? అటు నుంచి మా ఊరికి చేసానికి. మీకు పంట వేయనికే ఇత్తనాలకి ఎంత ఖర్చు వస్తుంది? అదే చెప్తున్నా, అది ఎకరాకి 5,000 దగ్గర వస్తారు. 2 క్వింటాలు ఇత్తనాలు. మరి తర్వాత ఎరువులు ఏ కంపెనీ వాడుతున్నారు? ఎరువులు ఇంకా మామూలు మార్పులు వేస్తాము. ఇంకా ఇది 14-35 10-26 అవి వేసి అవి సంచి వచ్చేసి 1,800 అట్లా అవుతుంది. 1,800 మందు సంచి రేటు కూడా లేదు మాకు. మందు సంచి రేటు పడుతుంది కదా, ఆ రేటు కూడా లేదు మాకు. కింటం బుడ్డ అమ్మితే ఉల్లిగడ్డలు అమ్మిన కంపెనీ ఏదంటే ఎరువులు అది వేనా మార్కులు అని. ఇది మందులు స్పేర్ మందులు ఇంకా ఏడంటే ఏడ తెచ్చి నువ్వు 5 ట్యాంకులు తీసుకుంటే 2,000-3,000 బిల్లు వేస్తున్నారు. మరి మేము డోన్లో పడతాం అట్లా అన్నమాట. ఇప్పుడు గవర్నమెంట్ గతంలో ఇత్తనాలు సబ్సిడీ ఇచ్చేది కదా. మీరు గవర్నమెంట్ సబ్సిడీలు ఇస్తే ఎంత మిగిలేది, ఇప్పుడు ఇయ్యనందుకు ఎంత భారం పడుతుంది? ఇస్తే కొంచెం మాకు కొంచెం మేలు జరిగినట్టు ఉంటది. సగానికి కొంచెం ఇప్పుడు ఇక్కడ సచివాలయంలో మనం తీసుకుంటే మనకి సగం రేటుకి వస్తాయి అన్నమాట. అట్లా అంటే సగానికి సగం భారం తగ్గుతుంది గవర్నమెంట్ సబ్సిడీ చేస్తే. మాకు ఏ పథకాలు అవసరం లేదు, ఏటిది అవసరం లేదు. రైతుకు గిట్టుబాటు ధర ఇస్తే సార్. అంటే మీకు పథకాల కంటే గిట్టుబాటు మా పండించిన అదొక్కటే మాకు ఆశ ఇచ్చేది. రైతు ఏ రైతు అన్నాక ఎంక్వైరీ చేసుకో, రైతుకు గిట్టుబాటు ధరిస్తే ఇంకా చాలా సంతోషిస్తారు చూడు. ఇప్పుడు మార్కెట్ లోకి మీరు వేరుశనగ పంట గానీ ఉల్లిగడ్డ పంట గానీ తీసుకొస్తారు కదా, మీరేమన్నా షాపు యజమాని నుంచి ఏమన్నా అడ్వాన్స్ ఏమన్నా తీసుకుంటున్నారా? మామూలుగా జరుగుబాటు లేనప్పుడు తెచ్చుకుంటాం, జరుగుబాటు ఉంటే అక్కడే దుబ్బుకుంటాం. అంటే మీకు ఇచ్చే అడ్వాన్స్ వాళ్ళు ఏమన్నా వడ్డేస్తారా? ₹2 వడ్డేస్తారు, ₹4 కమిషన్ ఇస్తారు. నోటికి ₹4 అడ్వాన్స్ తీసుకోకుండా అది వేస్తారు, తీసుకునే వేస్తారు. తీసుకున్న 4% కమిషనే కమిషన్. ఎందుకంటే నీ ఇష్టం వచ్చారా, లేకపోతే ఇలా మహంగట్ కట్టారు. మా మేడంతో బజార్లో పోసి అమ్ముకుంటుంది మా పరిస్థితి అట్లా. ఇప్పుడు అన్ని ప్యాకెట్లు మా బజార్లో కూర్చొని అమ్ముకోవాలి. మీడైతే ఇంకా పోసిన వాళ్ళు రాసిన కార్డుకి. ఈ ఏడాది వర్షాలు ఎట్లా పడుతున్నాయి? వర్షాలు బాగున్నాయి, పంటలు కూడా భారీ నష్టం జరిగినాయి. బుడ్డల చేర్లు జోములు ఎక్కువైనాయి, ఉల్లిగడ్డలు కొంచెం వర్తాలు పోయినాయి. వర్షాలు ఎక్కువ పడినాయి ఈ సంవత్సరం మా మండలంలో అయితే. బాగున్నాయి వర్షాలు, ఫుల్ పడినాయి. వంకలు వాగలు బాగు కొంచెం పంటలకే హానికి జరిగించింది. ఇప్పుడు మీరు 2 లక్షలు పెట్టుబడి పెట్టారు కదా, అవి తిరిగి వస్తాయా లేదా అని దేవుడిని ఆడుకుంటున్నాము. ఈ 4 ఎకరాల పంటకి 2 లక్షలు అవి తిరిగి వస్తాయా రాదా అని దేవుడిని ఆడుకుంటున్నాం. గిట్టుబాటు ధరని ఇస్తే మాకు సంతోషిస్తాం సార్. అది చూడు మా బాధ. గిట్టుబాటు ధర ఇస్తే మాకు ఇంకా ఏది ఆశయం రైతు, ఏ రైతు అయినా కూడా గిట్టుబాటు ధర మాకు. తర్వాత ఈ మీరు పంటలు వేసే క్రమంలో
ఈ కల్తీ ఇత్తనాలు, కల్తీ ఎరువులు, కల్తీ మందులు ఇటువంటి ఈ బాధలు ఏమైనా ఎదుర్కొన్నారా? అట్లాంటివి ఏం ఎదుర్కోలేదు, ఏమైతే చేయలేదు. ఏదంటే మనం మందుల కాటికి అవి ఇప్పుడు షాప్ లో నువ్వు షాప్ పెట్టింటావు, నీ షాప్ మేము కంటిన్యూగా వస్తుంటాము, తీసుకుంటుంటాము, పరు ఉన్నాయి లేకుండా ఉద్దారులు కానీ ఇచ్చి చెట్టు దబ్బుకుంటున్నాం. దాని గురించి అయితే ఏమి ఇబ్బంది ఏం లేదు. మాకు రైతుకు ఒక్కటి న్యాయం, గిట్టుబాటు ధర ఏ రైతుకైనా పండిన మాసులు ఇంకా బిచ్చగానికన్నా అది మనం అయిపోయింది మా బతుకు. బిచ్చగాడన్నా బిచ్చగాన్లకన్నా ఇంకా బజార్లో కూర్చొని ఇప్పుడు అవి ఇచ్చిన అడిగిన కాటికి ఇచ్చిపోవాలి. వర్షాలకు పోయి మా బాధల్లో అదే. మాకు ఏ పథకాలు అవసరం లేదు, రైతుకి గిట్టుబాటు ధర ఇచ్చినాడంటే అన్ని పథకాలు ఇచ్చినట్టే ఆయన మనకి. మాకి ఇప్పుడు చెప్పలోనది పోతే నువ్వు కొంటే కొని లేకపోతే లేదంటాడు. ఇప్పుడు ఈ బజార్లో పోసినాం, వాడు ఆమె ఆమె ఇచ్చిన కాటికి రేషన్ కార్డుకి ఇచ్చివాల్సిందే. మనం చెప్పుల కన్నా విలువైనది మా మండి ఇచ్చే మా ఇప్పుడు రైతు భరోసా ఇటువంటివి ఏమి వస్తలేవా? ఇంకా ఇంతవరకు రాలే. ఈ సంవత్సరం అయితే రాలే చంద్రబాబు ఎక్కిన కాటి నుంచి అయితే. ఏమన్నా ఇంకా రాబోయే కాలంలో ఇడుస్తాడో తెలియదు. ఇప్పుడు వరకు అయితే ఒక అమ్మఒడి పథకాలు అవి అయితే ఇడిచినాడు, రైతు భరోసా ఇంకా రాలే. సరే, ప్రభుత్వం నుంచి మీరు కోరుకుంటారు ఫస్ట్ గిట్టుబాటు ధర. మాకేం చేయకుండా చాలా గిట్టుబాటు ధర ఇచ్చినాడంటే అన్ని పథకాలు వర్ధిచ్చినట్లే మాకు. అదే చూడు, మా పండించే మందు సంచి రేటు కూడా లేదు ఇప్పుడు మాకు, మా పండించే మాసులకి. అది మా గిట్టుబాటు ధర కావాలా? గిట్టుబాటు ధరలే మాకు. ప్రభుత్వం సబ్సిడీ విత్తనాలు ఇస్తే సగం ఖర్చు తగ్గుతాయి. మరి రైతుకి బీదలకు కానీ కొంచెం సాయం చేసినట్టుంటుంది చూడు, సబ్సిడీ విత్తనాలు ఇస్తే. అదే మా కోరుకునే చూడు, ఏం లేదు. గిట్టుబాటు ధర మెయిన్ పాయింట్, మాకు గిట్టుబాటు ధర కావాలి మాకు. విన్నారుగా, కృష్ణగిరి మండలం రైతు ప్రభుత్వం నుంచి ప్రధానంగా మాకు గిట్టుబాటు ధర వస్తే అదే చాలు. అదే మాకు కడుపు నిండుతుంది. అలాగే ప్రభుత్వం నుంచి సబ్సిడీ ఇత్తనాలు, సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ మందులు ఇస్తే వాళ్లకు సగం భారం తగ్గుతుందని చెప్పి కృష్ణగిరి మండలం రైతు మనకు తెలియజేస్తున్నారు. అన్న, మీ పేరు? నా పేరు బాలు. బాలు. ఏ ఊరు నుంచి వచ్చారు? మాది ఆగవేలి, కృష్ణగిరి మండలం. మీది కానీ కృష్ణగిరి మండలం ఆగవేలి. ఏ పంట తీసుకొచ్చినారు? ఉల్లిగడ్డలు తీసుకొచ్చినాం. ఉల్లిగడ్డలు ఎన్ని ఎకరాలు వేసినారు? ఎకరేసినాం. ఎకరా పంట వేసినారు. పెట్టుబడి మీకు ఎంత వచ్చింది? ఎకరాకి 80,000-90,000 దాకా వస్తుంది ఖర్చు. 7 వర్షాలు ఎక్కువై ఎకరాకి 200-210 లేకుంటే 180 ఎటువి ఉత్తర 75 అయినాయి. 75 బ్యాగులు వేసుకుని వచ్చినాం. వర్షాలు ఎక్కువై పంట నష్టం. ఏం లేదన్న మా పరిస్థితి ఘోరంగా ఉంది. మీరు దానికి అయిన రేట్లు లేవు. ఇప్పుడు మీ కుటుంబం ఈ పంటలపైన ఆధారపడిందా లేకుంటే ఇతర వృత్తులు ఏమైనా చేస్తున్నారు? పంటలపైన మనం ఇతర పనులు ఏం చేయం, కేవలం వ్యవసాయం పైన. ఒక ఎకరా ఉల్లిగడ్డ పెట్టినా, 3 ఎకరాలు బుడ్డ చేసిన, 4 ఎకరాలు పత్తి నాటినా. ఇప్పుడు ఈ వ్యవసాయం మీద మీ కుటుంబం పరిస్థితి ఎలా ఉంది? అంటే ఎంతమంది పిల్లలు ఉన్నారు? వాళ్ళ చదువుతున్నారా లేదా? ఎటువంటి పరిస్థితి మీ కుటుంబ పరిస్థితి? నాకు 4 పిల్లలు, 2 కొడుకులు 2 బిడ్డలు. 3 చదువుతున్నారు, ఒక ఆమె సేని కలుపుతున్నారు. ఇట్లనే చూడు, నష్టాలు అందరూ పడిపోతే మా కూలలో పెట్టుకునే కూడా డబ్బులు లేవు. మా పరిస్థితి నిరుడు మిరకాయ వేస్తే రేటే లే అసలుకి. దాదాపు అంటే మిరకాయలు ఉన్నాయి 2-3 లక్షలు నష్టం అవుతాయి 3 ఎకరాలు మిరప పెట్టి. అదే భూమిని నమ్ముకునే కష్టాలు చేస్తున్నాము. మా పరిస్థితి ఇట్లే పోతుంది. అంటే కూలోళ్ళని పెట్టుకునే స్తోమత లేకుండా మీ కూతుర్ని గాని వ్యవసాయం చేపిస్తున్నారు? వ్యవసాయానికి తొలగిపోతున్నా, నీళ్లు కట్టిస్తున్నా. ఇంట్లో ఇంత నష్టాలు వస్తే పెట్టుకున్న ఇప్పుడు కాస్త కూస్త పండిన దానికి కూడా గిట్టుబాటు రేట్ లేనప్పుడు నష్టాల వల్ల ఎన్నాళ్ళు చేస్తాం. ఇంకా కూలి మనిషిని పెట్టుకుంటే పొద్దున వస్తాడు, సాయంత్రానికి 400 కూలి అడుగుతారు. నా కూలి ఇచ్చిస్తాం వదిలేక కూడా ఓ బాబుని చేయగలిపోతున్నా. పరిస్థితి అట్లా ఉంది సార్. పిల్లల చదువులకు ఖర్చు ఎంత వస్తుంది? పెద్ద ఏమని గవర్నమెంట్ స్కూల్లోనే ఇడిచినాను. పెద్ద ఏమో కస్తూర్బాయిలు చదువుతుంది. 2 కొడుకులు ఊర్లో గవర్నమెంట్ స్కూల్కి పోతున్నారు. ప్రభుత్వము మరి మీలాంటి రైతులకు ఎటువంటి సహకారం అందిస్తే బాగుంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? మాకి ఏ మంది ఏకున్నా ఏ పథకాలు అవసరం లేదు. మాకి రైతుకి పండించిన పంటకి గిట్టుబాటు ధర ఉంటే చాలు. మాకు అన్ని అబ్బినట్లనే. నిరుడు మిరకాయ వేసుకుంటే మిరకాయ అసలుకి మద్దతు ధర అని పెట్టి ఆయన 12,000 పెడితే మాకు ఎకరాకి వచ్చేసి మిరప నాటుకుంటే 2 లక్షలు ఖర్చు వస్తుంది. మాకు కనీసం
18,000 20,000 తేజ మిరకాయలు పోతే గిడుతుంది కానీ ఆయన 11,000 12,000 పెడితే రైతుకి ఏంది గిడుతుంది? ఇట్లా నష్టాలు ఎన్నాళ్ళు భరాయిస్తాం. అంటే గత సంవత్సరం వేసినారా? గత సంవత్సరం ఎంత నష్టం వచ్చింటది? 3 లక్షలు నష్టం గుంతకి. 3 లక్షలు గుంత పడినా. అది ఇట్లా ఇప్పుడు దీంట్లోనన్నా ఉల్లిగడ్డలన్నా వస్తాయి అంటే ఉల్లిగడ్డ వర్షాలు ఎక్కువై ఉల్లిగడ్డ నష్టం. దానికి రేటు గిట్టుబాటు ధర రేట్ లేదు. ఇట్లా ఉంది మా పరిస్థితి రైతు. ఇంకా రైతు భరోసా కానీ ఇంకా రాలేదు. రాలే. మరి మన ప్రభుత్వాలు, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీలాంటి రైతుల కోసము ముందు ఎటువంటి చర్యలు తీసుకుంటే బాగుంటుందని చెప్పి మీరు భావిస్తున్నారు? చూసుకునే రైతులు నష్టాలు అన్ని కనుక్కొని వాళ్ళు మాకేదో పండించిన పంట గిట్టుబాటు ధరలు ఇచ్చి రైతు భరోసా అట్లా ఇస్తే సహకారపడినట్లుంటుంది. మా జీవితాలు బాగున్నట్లుంటుంది. అంతకు మించి అయితే మనం వాళ్ళ నుంచి ఏది ఆశించలే. మనం పండించిన పంటకి గిట్టుబాటు ధర, ఏదో రైతు భరోసా, ఎరువులు మందులు అట్లాంటి సబ్సిడీలు, విత్తనాలు అట్లాంటివి ఇస్తే రైతుకి మేలు చేసిన వాళ్ళు అవుతారు. అంతే సార్. విన్నారుగా కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం రైతుల ఆవేదన. వాళ్ళు పంటల కోసం పెట్టుకున్న పెట్టుబడులకు ప్రభుత్వం నుంచి సరైన గిట్టుబాటు ధర వస్తే చాలు. అలాగే ప్రభుత్వం నుంచి గతంలో ఇచ్చిన విధంగా సబ్సిడీ విత్తనాలు, సబ్సిడీ ఎరువులు, సబ్సిడీ మందులు ఈ విధంగా ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం లభిస్తే అదే చాలు అని చెప్పి వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు ఇప్పటికైనా, ఎందుకంటే గతంలో ఇచ్చారు, గతంలో టీడీపీ హయాంలో ఇచ్చినారని చెప్పి రైతులు చెప్తున్నారు. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది. మరి ఇప్పుడున్న ప్రభుత్వం కానీ రైతుల వెదలు ఆలకించి భవిష్యత్తులో రైతుల బాగు కోసము సంక్షేమ కార్యక్రమాలు కావచ్చు, అలాగే వాళ్ళు పెట్టుతున్న పెట్టుబడులకు దానికి తగ్గట్టుగా గిట్టుబాటు ధరలు కావచ్చు, అలాగే వాళ్ళకి సబ్సిడీ విత్తనాలు ఇటువంటివన్నీ సహకారాలు కావచ్చు, ఇవన్నీ అందించాలని చెప్పి రైతులు కోరుకుంటున్నారు. కేఎం కుమార్తో ఎస్ఎల్ఎన్ బంగ్లకాడి, ఎన్జిటివి కర్నూలు. ఈ వీడియోని చూశారు కదా. దీనికి సొల్యూషన్ గా రైతుల గురించి ఒక సోషల్ మీడియా తయారు చేస్తే ఎలా ఉంటుందని ఆలోచిస్తున్నాను. దీని గురించి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయచ్చు, లేదా ఈ వీడియోలో ఉన్న కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించి మీ అభిప్రాయాలను డైరెక్ట్ గా తెలియజేయచ్చు, లేదా మా ఆర్గనైజేషన్ ని డైరెక్ట్ గా సంప్రదించవచ్చు. మీ వాల్యుయబుల్ ఫీడ్బ్యాక్ ని అందజేయండి. థ్యాంక్ యూ.